ఈరోజైతే పిల్లల్ని తీసుకుని అలా బయటికి వెళ్ళామండి. పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్ళాము, అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము అనేది మీకు షేర్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మనం ఎక్కడికి వస్తున్నామంటే వైజాగ్లోని అక్కేపాలెంలో ఈ విశ్వనాథ కన్వెన్షన్ ఉంది కదా, అక్కడికైతే వచ్చాం అనమాట. ఇక్కడైతే కొత్తగా అయితే గేమ్ జోన్స్ అని పెట్టారండి. వాటర్ పార్క్, స్నో ఏరియా, అలాగే గో కార్టింగ్ ఇవన్నీ కూడా పెట్టారనమాట. పిల్లలైతే ఎప్పటి నుంచో అడుగుతున్నారు. పండు అయితే లాస్ట్ వీక్ అయితే ఫ్రెండ్స్తో వెళ్ళింది. అంటే వాళ్ళ స్కూల్లో ఎగ్జామ్స్ అయిపోయినాయని వాళ్ళ క్లాస్ పిల్లలందరినీ కూడా తీసుకెళ్లారు. ఇంకా తను వెళ్ళి వచ్చిన కాంచి ఇంకా వాళ్ళ తమ్ముడికి అవి ఇవి చెప్తూ ఉంటుంది. అక్కడ అది ఎక్కాను, ఇక్కడ ఇది ఎక్కాను అని. ఇంకా బన్ను ఇంకా మన బుర్ర తినేస్తాడనమాట. ఇంకా వీకెండ్ అయితే ఇక నలుగురు వెళ్తున్నామండి. ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకున్నాము. ఇక్కడైతే గో కార్టింగ్ అయితే ఫస్ట్ అయితే ఇక్కడ ఏది ఎంత రేటు అనేది కూడా మీకు బోర్డు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఈ టికెట్స్ తీసుకుని పండు ఒకటి, బన్ను మా హస్బెండ్ అయితే ఒకటి వెళ్ళారనమాట. నాకైతే భయం అనమాట. నాకైతే ఇంకా వాళ్ళు వెళ్ళారు. ఇక్కడైతే మనం టికెట్ వీళ్ళకి చూపిస్తే వాళ్ళు ఇస్తారనమాట. ఈ జాకెట్స్, హెల్మెట్ ఇవన్నీ ఇస్తారు. అలాగే మనం తీసుకున్న కార్కి పెట్రోల్ అది ఫిల్ చేసి ఇస్తారనమాట. చూసారు కదా, ఆల్రెడీ పండుని హస్బెండ్ అయితే చేస్తున్నారు. పండు అయితే కార్ కోసం వెయిటింగ్ అనమాట. ఫిల్ చేస్తున్నారు కదా, దానికోసం అయితే వెయిటింగ్. ఇక్కడ పండు కూడా రెడీ అయిపోయిందండి. కార్ ఇంకా పెట్రోల్ అది ఫిల్ చేస్తున్నారు అనమాట. ఈ సమ్మర్లో అయితే చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకైతే మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ అయితే మేము వెళ్ళలేదండి. కొన్ని వీళ్ళకి ఇంట్రెస్ట్గా ఉన్నవి అయితే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది మీకు షేర్ చేస్తాను. ఇక్కడైతే పెట్రోల్ ఫిల్ చేస్తున్నారనమాట. ఇంకా పండు కూడా స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ ముందు ఫ్రెండ్స్తో వెళ్ళింది కదండి, అప్పుడైతే చేసిందంట గో కార్టింగ్. ఇంకా తనకి ఈజీగానే ఉంది. ఎలా వెళ్తుందో ఏంటో నేను టెన్షన్ పడ్డాను, కానీ తనకి ఈజీగానే అనిపించిందంట. ముందు రోజు ఫ్రెండ్స్తో చేసింది కాబట్టి. సో ఇలా అయితే ఇక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకేమున్నాయి గేమ్స్ అని చూస్తున్నామండి. ఇక్కడైతే 12 ఉంది. ఫస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టం ఈ 12 అయితే. ఇక టికెట్స్ తీసుకుని 12 అయితే ఎంజాయ్ చేసాము. లోపలైతే కెమెరా తీసుకెళ్ళడానికి అవ్వలేదు. ఇంకా అందులోనే స్నో వరల్డ్ కూడా ఉందండి, అక్కడికి వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాం. ఇక్కడ వాటర్ పార్క్ కూడా ఉంది. ఇక్కడ మీకు అదే పైన చూపిస్తున్నాను. ఎవరైనా కావాలంటే వెళ్ళి ట్రై చేయండి. మేమైతే ఈసారి వాటర్ పార్క్ వెళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాము. ఇక్కడికైతే మనం స్నో పార్క్ అయితే వచ్చేసామండి. ఇక్కడైతే మనం టికెట్స్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ పిల్లలు ఈ లోపు స్నాక్స్ ఏవో కావాలి అంటే అక్కడ సమోసాస్, టీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా వాళ్ళు తిన్నారు. అక్కడి నుంచి అయితే ఇంకా మళ్ళీ పక్కనే కాబట్టి ఇక్కడికి వచ్చేసాము. ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. తీసుకుని ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. లోపల ఎలా ఉంది, మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది మీకు షేర్ చేస్తానండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా చూసారు కదా, ఇక్కడ టికెట్స్ తీసుకునే లోపు అయితే పిల్లలకి జస్ట్ అలా పిక్స్ అయితే తీస్తున్నాను. ఇంకా టైం అయిందని చెప్పి ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. వెళ్ళగానే మనం తెచ్చిన లగేజ్ అంతా కూడా ఒక కవర్ ఇస్తారు. అక్కడ పెట్టేసి అక్కడ పెడితే వాళ్ళు మనకు ఒక టోకెన్ ఇస్తారనమాట. షూస్, అలా వాచెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడ పెట్టేసి టోకెన్ తీసుకోవాలి మనం. ఫస్ట్ అయితే ఇక్కడ మీకు 1 బై 1 చూపిస్తాను చూడండి. ఇలా నలుగురి చెప్పులు అయితే బ్యాగ్లో వేసేసి వాళ్ళకి ఇస్తే ఆ బ్యాగ్ మనకు ఒక టోకెన్ ఇస్తారనమాట. తర్వాత పక్కన ఇలాగా గ్లౌజెస్, సాక్సెస్, మన డ్రెస్సు, షూ అన్నీ ఇస్తారనమాట. అన్నీ తీసుకోవాలి మనం ఇలాగా. కిడ్స్కి అయితే ఇక్కడ తీసుకోవాలండి, పెద్దవాళ్ళకైతే పక్కన ఉంటుంది, లేడీస్కి, జెంట్స్కి అని చెప్పి. అలా 1 బై 1 అయితే మొత్తం సెట్ అంతా తీసుకోవాలన్నమాట. ఇందులో ఏది లేకపోయినా అవ్వదండి, చాలా ఇబ్బంది పడతారు లోపల. సో అన్నీ కలెక్ట్ చేసుకుని మనం లోపల వెళ్ళాలి. ఇంకా మేమైతే డ్రెస్ అంతా కూడా సెట్ చేసుకుని లోపలికి వెళ్తున్నాము.
ఇలా ఉంటుందన్నమాట. లోపలైతే చాలా బాగుందండి. మేమైతే 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో హైదరాబాద్లో వెళ్ళాము స్నో వరల్డ్కి. తర్వాత మళ్ళీ ఇదే అనమాట. వైజాగ్లో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట స్నో వరల్డ్ పెట్టడం. 2-3 మంత్స్ అయింది. మేమైతే ఇప్పుడు అయిందండి మాకు కుదరదు వెళ్ళడం. ఇంకా వీళ్ళైతే స్నోతో ఆడుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు. ఫుల్ ఎంజాయ్ చేశారు. పిల్లలకైతే బాగా నచ్చిందండి. చాలామంది ఉన్నారు. ఇంకా ఈ హాలిడేస్ కాదు కాబట్టి మేము వీకెండ్ వెళ్ళామండి సాటర్డే. ఇంకా అలా ఉన్నారనమాట. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ సమ్మర్ హాలిడేస్ కూడా వస్తాయి కదా, ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనుకుంటా. పర్ హెడ్ 700-800 అయ్యిందండి మా నలుగురికి కూడా, ఈచ్ పర్సన్కి. ఇక్కడైతే ఈ స్లైడర్ కూడా ఉందన్నమాట. ఇంకా పిల్లలు ఎక్కారు పైకి. ఎలా వస్తారు ఏంటనేది చూస్తున్నాను నేను. చాలా బాగుందండి. పిల్లలే కాదు మనం కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒకసారి మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి ఎంజాయ్ చేసి చూడండి. ఎవరైనా వెళ్ళారా మీరు? వెళ్తే ఒకసారి కామెంట్ చేయండి. వెళ్ళకపోయినా కానీ ఒకసారి వెళ్ళి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. మనకి ఈ టైం అయితే 1 అవర్ అనమాట. 1 అవర్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మనం. కానీ పిల్లలతో వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకుని వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే కొన్ని ఇలా ఉంటాయన్నమాట మనకి. అవన్నీ మనం పిల్లలకి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. నేను కూడా పండుగకి కొన్ని పిక్స్ తీసి నేను కొన్ని పిక్స్ తీసుకున్నాను. అక్కడ బాల్స్, బ్యాట్స్ అన్నీ ఉంటాయండి. మనకి ఏది కావాలితే అలా ఆడుకోవచ్చు అనమాట. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఫ్యామిలీతో వెళ్ళినా కానీ ఫ్రెండ్స్తో వెళ్ళినా కానీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనం. వీడి టైం అయిపోయింది కానీ కాసేపు ఉందాం అన్నాడు బన్ను. వాడికి అంత బాగా నచ్చింది అనమాట. పండు కూడా ముందు వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇంకా చెప్పినప్పటికి ఇంకా బండు ఇంకా 1 డే ఇంకా మా బుర్ర తినేసాడు ఇంకా వెళ్ళేంత వరకు కూడా. కానీ చాలా బాగుందండి. హైదరాబాద్లో వెళ్ళాం కదా, దానికన్నా కూడా ఇది చాలా బాగుంది. మరి కొత్తగా సెట్ చేయడం వలన మరి ఏంటో కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. మీరు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అలా పెద్దవాళ్ళు, పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఆడుకుంటున్నారు. ఇక్కడ బన్ను వాళ్ళ డాడీతో ఆడుతున్నాడు బాల్ ఏదో. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అండి? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే వీడియో చూసేవాళ్ళందరూ కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం ముందుకు రీచ్ అవుతుందన్నమాట. సో ప్లీజ్ లైక్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి మీకు. ఆ 3లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడే ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక్కడైతే టెలిఫోన్ బూత్ అని చెప్పి ఇలా సపరేట్ రూమ్లా ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లలు అక్కడికి వెళ్ళి, అంటే మనం స్నో ఎక్కువ అయినప్పుడు కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అని ఏమన్నా పెట్టారా, లేకపోతే జస్ట్ అలా పెట్టారా అయితే నాకు అర్థం అవ్వలేదు. మళ్ళీ కాసేపు ఉన్నాక మళ్ళీ ఇది ఆడడానికి అయితే ఇటు వచ్చారనమాట వీళ్ళు. అలా ఇంకా 1 అవర్ వరకు ఇంకా వాళ్ళ ఇష్టం అండి. ఎలా కావాలితే అలా ఎంజాయ్ చేయొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అయితే లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తారు. అది కూడా ఇక్కడ మీకు ఆ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. బన్ను చూడండి ఇక్కడ ఆడుతూ ఆడుతూ పడిపోయాడు. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత, అంటే సగం టైం అయిన తర్వాత ఇలా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు. ఇంకా ఫుల్ సాంగ్స్ అనమాట. మంచి మంచి సాంగ్స్, మ్యూజిక్ పెడతారు. మనం ఫ్రెండ్స్తో వెళ్తే అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో కాబట్టి నేనైతే పెద్ద ఎంజాయ్ చేయలేకపోయాను. ఈసారి ఫ్రెండ్స్తో వెళ్ళాలి. ఈ లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుందండి.
ఇంకా టైం అయిపోయిందని చెప్పి ఇంకా వచ్చేసాము. మళ్ళీ మనం ఇక్కడ అంతా కూడా ఉంటుంది, సాక్స్లన్నీ అక్కడ వేయాలి అని చెప్పి అవన్నీ వేయాలి. ఇక్కడ బండుకు చూడండి ఇవన్నీ కూడా గడ్డ కట్టేసినట్టు అయిపోయింది. కానీ ఇంకా చిన్నపిల్లలు వెళ్తే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ జస్ట్ అలా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశానండి. మీరు కూడా వెళ్ళి ఎలా ఎంజాయ్ చేశారు ఏంటనేది నాకు కామెంట్ చేయండి. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.